నేను ఈ స్టేజ్కి రావడం కారణం మా కోచెస్ చౌదరి సార్, హబీబుల్లా సార్, జగన్ సార్. ఫస్ట్ నరేంద్ర అన్న నాకు స్టార్ట్ చేసిన కోచింగ్, తర్వాత జగన్ సార్ దగ్గరికి వెళ్ళి కోచింగ్ బాగా తీసుకొని, తర్వాత వంశీ అన్న వచ్చాడు కోచింగ్ ఇచ్చాడు. ఇదంతా బాగా వాళ్ళ వల్లే నాకు సపోర్ట్ ఇచ్చి బాగా ప్రాక్టీస్ చేయించారు. అందుకే నేను ఈ స్టేజ్కి వచ్చాను. నెక్స్ట్ టైం కూడా ఇట్లాగే పేరు నిలబెడతాననేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కుమారుడైన ద్వారకనాథ్ రెడ్డి ఈరోజు ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యి శ్రీలంకలో ఆడి దిగ్విజయంగా కప్పు గెలిచి ఇండియాకి వచ్చిన సందర్భంగా ఈరోజు మా అనంతపురం జిల్లాలో అతనికి మరూరు గేట్ నుండి మా ఇంటి వరకు భారీగా ర్యాలీ నిర్వహించాం. ఆ ర్యాలీకి మా బంధువులు కానీ, మా మిత్రులు కానీ, మా బంధువులు కానీ, మా మిత్రులు కానీ, మా కుమారు ఫ్రెండ్స్ కానీ, మా అన్న ఫ్రెండ్స్ కానీ ఇంతమంది కలిసి ఈ ర్యాలీని దిగ్విజయంగా మామూలుగా కాదు మేము అనుకునే దానికన్నా 10 రెట్లు ఎక్కువగా జరిగింది. దీనికి సహకరించిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా వీడు ఆట ఆడడానికి సహకరించిన కోచులు జగనన్న, నరేంద్ర అన్న, వంశీ, నరేంద్ర అన్న వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా వీడు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు అనంతపురం జిల్లాలో అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి ఈరోజు ఒక మనకు మంచి గర్వకారణమైనటువంటి రోజు. ఈరోజు ఇదే విధంగా ద్వారకనాథ్ రెడ్డి అనే అబ్బాయి మన బాస్కెట్బాల్ ఇండియా తరఫున ఆసియాలో శ్రీలంకతో ఆడి 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి మన అనంతపురానికి రావడం చాలా గర్వకారణము. మన భారతదేశం తరఫున, మన అనంతపురం తరఫున మనము అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అనంతపురం స్టేడియంలో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈయన కోచ్ జగన్నాథ్ రెడ్డి అని, మన వెంకటేష్ గారు అని ఇద్దరు కోచింగ్ ఇచ్చారు. ఈయన ఫస్ట్ టైం ఇండియన్ క్యాప్కి సెలెక్ట్ కావడం ఇది ఫస్ట్ టైము. ఇది శాప్ కప్ అని శ్రీలంకలో జరిగింది. ఇది విన్నర్స్ వచ్చారు. మళ్ళీ ఏబీసీ కప్ అని ఒకటి, దానికి కూడా 25th నుండి కోచింగ్ క్యాంప్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఇండియన్ క్యాంప్ కూడా ఈ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. దానికి కంగ్రాట్స్ చెప్తూ నా మిత్రుడు హరినాథ్ రెడ్డి కుమారుడు ద్వారకనాథ్ రెడ్డి ఈ పొద్దు బాస్కెట్బాల్ ఇండియా టీం తరఫున శ్రీలంకలో ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచి ఈ పొద్దు ఇండియాకు వచ్చిన శుభసందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. అలాగే ఈ పొద్దు ఈరోజు ర్యాలీ దిగ్విజయం చేసినారు. దాదాపు రాప్తాడ్ నుంచి ఇక్కడి వరకు ర్యాలీ దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు బంధుమిత్రులు చేయులందరికీ నా కృతజ్ఞతలు. అబ్బాయి 8th క్లాస్ నుంచి బాస్కెట్బాల్ నేర్చుకున్నాడు. మినీ, యూత్, జూనియర్స్, సీనియర్స్ కూడా ఆడాడు. ఇప్పుడు అతనికి జూనియర్ ఇండియాలో ఛాన్స్ దొరికింది, క్వాలిఫై అయ్యాడు. ఏబీసీకి కూడా ఆడతాడు. ఫ్యూచర్లో అతను ఇండియాకు ఆడే ఛాన్స్ ఉంది. బట్ కొంచెము కష్టపడాలి. అతను హైట్ ఉంది కాబట్టి అతను ఇండియాకు గ్యారంటీ ఆడగలడు అని ఐఎమ్ ది కోచ్. నేను జగన్ చౌదరి. మంచిగా ప్రాక్టీస్ చేయించాను. తర్వాత ఈ ఇయర్ జూనియర్ నేషనల్స్లో మేము మెడల్ కొట్టాము. తర్వాత జూనియర్స్ టోర్నమెంట్లో మేము స్టేట్ మీట్లో గోల్డ్ మెడల్ కొట్టాము. తర్వాత ఇండియా కూడా సెలెక్ట్ అయ్యాడు. చాలా హార్డ్ వర్క్ చేశాడు ప్రాక్టీస్కి.